నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళనిస్వామి రాజీనామా చేయాలన్న నినాదాన్ని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అందుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎస్పీ వేల్మణి దూకుడు పెంచారు. నమదు అమ్మ పత్రిక వ్యవస్థాపకుడి స్థానంలో పళనిస్వామి పేరును తొలగించి తన పేరును వేసుకున్నారు. ఇక వివరాల్లో, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు రెండు ముక్కలైన విషయం తెలిసిందే. ఓ శిబిరం సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తుండగా, మరో శిబిరం పళనిస్వామితో కలిసి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. ఈ అంతర్గత కలహాలు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై మాజీ మంత్రులు ఎస్వి వేలుమణి, సివి షణ్ముగం బహిరంగంగానే యుద్ధం ప్రకటించారు. ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎడప్పాడి పళనిస్వామి తన ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని వేలుమణి, షణ్ముగం నేతృత్వంలోని 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నినాదాన్ని అందుకుంది. ఎడప్పాడిని లొంగదీసుకోవడానికి వేలుమణి వర్గం పార్టీ ప్రత్యేక సర్వసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇందుకోసం సర్వసభ్య కమిటీ సభ్యుల నుంచి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నా డిఎంకే పత్రిక నమదు అమ్మకు వ్యవస్థాపకుడిగా ఇదివరకు పళనిస్వామి పేరు ఉండేది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించి తన పేరును ఎస్పీ వేలుమణి వేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పార్టీ పత్రికను తన గుప్పెట్లోకి తెచ్చుకున్న ఎస్పీ వేలుమణి మరికొద్ది రోజులలో పార్టీని కూడా కైవసం చేసుకోవడం ఖాయమని పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎడప్పాడి పళనిస్వామి తరపున తమిళనాడు గవర్నర్ కార్యాలయానికి అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి ఇప్పటికే వినతి పత్రం సమర్పించారు. ఒకవేళ స్పీకర్ లేదా గవర్నర్ ఈ పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే కోర్టులకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత న్యాయపరమైన చర్యల ప్రయత్నాలు ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే గవర్నర్ను కలిసి స్వయంగా విన్నవించేందుకు పళనిస్వామి అనుమతి కోరి ఉండటం గమనార్హం. ఇక ఎస్పీ వేలుమణి బృందం అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకొని అసెంబ్లీలో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు పొందాలంటే కనీసం 3/2 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరంగా గుర్తించారు. దీంతో తమ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను 32 పెంచుకోవడానికి వేలుమణి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పళనిస్వామి వెనుక ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా ఇరు శిబిరాల్లో ఈ వివాదం బగ్గుమంటోంది. విల్లుపురంలో సివి షణ్ముగం, పళనిస్వామి వర్గం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డిఎంకే కార్యాలయాలకు భద్రతను పెంచారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.